హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అన్నపూర్ణ అకాడమీ. సో ఈరోజు వీడియో ఏంటంటే సైనిక్ స్కూల్కి సంబంధించి ఇంకా స్టిల్ పిల్లలు ఎవరైతే జాయిన్ అవ్వకుండా ఉన్నారో వాళ్ళకి ఈ వీడియో అనేది చాలా హెల్ప్ అనేది అవుతుందండి. అంటే 6th క్లాస్కి సంబంధించి 2026లో ఎవరైతే ఎగ్జామినేషన్ రాసి క్వాలిఫై అయిన విద్యార్థులు ఉంటారో వాళ్ళకి సీట్ రాని వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు కదా. సో వాళ్ళు సీట్ సంపాదించుకునే అవకాశం అనేది ఉంది. ఈ వీడియో క్లియర్గా మీరు చూసినట్లయితే 100% మీకు అర్థమయ్యే విధంగా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఎవరు కూడా స్కిప్ చేయకుండా చూడండి. అలాగే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ మెంబర్స్ ఎవరైనా సరే 6th క్లాస్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ రాసి క్వాలిఫై ఇప్పటికీ కూడా సీట్ రాకుండా ఇంటి దగ్గర ఉండి ఏదైనా సైనిక్ స్కూల్లో సీట్ వస్తే మేము జాయిన్ అవుతాం అనుకునే విద్యార్థులు ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళ పేరెంట్స్కి వీడియోని ఫార్వర్డ్ చేయండి. వాళ్ళకి కూడా చాలా హెల్ప్ అనేది అవుతుంది. ఓకేనా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడియోలోకి వచ్చే ముందు నా పేరు భాగ్యరాజు. గత 11 yearsగా నేను నవోదయ సైనిక్ స్కూల్ RMSకి సంబంధించి ట్రైనర్గా వర్క్ చేయడం జరుగుతుందండి. ఈ 11 సంవత్సరాల కాలంలో సౌత్ ఇండియాలో ఉన్న అన్ని సైనిక్ స్కూల్స్లో కూడా కొన్ని ప్రైవేట్ సైనిక్ స్కూల్ మినహాయించి అన్ని సైనిక్ స్కూల్స్లో కూడా మన పిల్లలు అనేవాళ్ళు జాయిన్ అవ్వటం అయితే జరిగింది. ఓకేనా? సైనిక్ స్కూల్కి సంబంధించి ఎవరైనా సరే ఆన్లైన్ క్లాసెస్కి అటెండ్ అవ్వాలనుకున్నట్లయితే మన అన్నపూర్ణ అకాడమీకి సంబంధించి యాప్ అనేది గూగుల్ ప్లే స్టోర్లో ఉంటుంది, అలాగే యాపిల్ స్టోర్లో కూడా ఉంటుంది. అలాగే మనకి ప్రత్యేకించి అన్నపూర్ణ అకాడమీ సంబంధించి వెబ్సైట్స్ కూడా ఉన్నాయి. వాటి త్రూ ఆన్లైన్ క్లాసెస్ అనేవి కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. సో మంచి రిజల్ట్స్ మీరు ఇంటి దగ్గర ఉండే సంపాదించుకోవచ్చండి. ఎవరైనా సైనిక్ స్కూల్ నవోదయ RMSకి సంబంధించి ప్రిపేర్ అవ్వాలనుకున్నా, మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ మెంబర్స్లో ఎవరైనా ప్రిపేర్ అవ్వాలనుకున్నా సరే వాళ్ళు కూడా ఫార్వర్డ్ చేయండి, వాళ్ళకి చాలా హెల్ప్ అనేది అవుతుంది. ఓకే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం వీడియోలోకి వచ్చినట్లయితే ఈ రోజు వీడియో ఏంటంటే సైనిక్ స్కూల్కి సంబంధించి 6th క్లాస్ వాళ్ళకి మాత్రమేనండి. ఎవరైతే 2026లోని ఎగ్జామినేషన్ రాసి క్వాలిఫైడ్ ఫర్ SS అండ్ NSS అని ఎవరైతే వస్తుందో వాళ్ళకి మాత్రం ఈ వీడియో. ఓకేనా? 9th క్లాస్ సంబంధించి 100% అడ్మిషన్స్ అనేవి అన్ని స్కూల్స్లో కంప్లీట్ అయిపోయాయి. వాళ్ళు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కాల్ చేయొద్దు, కేవలం 6th క్లాస్ వాళ్ళకు మాత్రమే. ఓకేనా? ఇప్పటికీ కూడా స్టిల్ ఆంధ్రప్రదేశ్లో ఉన్న సైనిక్ స్కూల్స్లో అడ్మిషన్స్ అనేవి కొన్ని సీట్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి. ఆల్రెడీ వాటి కోసం మెరిట్ లిస్ట్ ద్వారా కొంతమంది విద్యార్థులను అయితే కేటాయించడం జరిగింది. ఆ మెరిట్ విద్యార్థులకి కాకుండా మీలో ఎవరైనా సరే సైనిక్ స్కూల్లో ఆంధ్రప్రదేశ్లో ఉండే సైనిక్ స్కూల్లో జాయిన్ అవ్వాలనుకున్నట్లయితే మాకు కాల్ చేయండి. అడ్మిషన్స్ అనేవి ఆ స్కూల్స్తో మాట్లాడి మీకు ఇప్పించడం అయితే జరుగుతుంది అనమాట. ఓకేనా? జాగ్రత్తగా మనం చూసుకున్నట్లయితే ఇప్పుడే మీకు చెప్పడం జరిగింది ఎవరికి అడ్మిషన్స్ అనేవి ఉంటాయి. 6th క్లాస్కి సంబంధించి అడ్మిషన్స్ అనేవి జరుగుతాయి. అది కూడా స్టూడెంట్స్ అనే వాళ్ళకి కొన్ని రెండు రూల్స్ అయితే ఉన్నాయన్నమాట. కండిషన్స్ అనేవి దాటుకొని మిగతా పిల్లలందరికీ ఇవ్వటం జరుగుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ జాగ్రత్తగా చూసుకున్నట్లయితే 6th క్లాస్ 2026లోని ఎగ్జామినేషన్ రాసి ఉండి వాళ్ళు సైనిక్ స్కూల్కి అలాగే న్యూ సైనిక్ స్కూల్కి క్వాలిఫై ఉండాలి. అంటే మీరు స్కోర్ కార్డ్ అనేది డౌన్లోడ్ చేసుకున్నారు కదమ్మా, అందులో క్వాలిఫైడ్ ఫర్ SS అండ్ NSS అని ఎవరికైతే ఉంటుందో వాళ్ళు మాత్రమే స్కూల్స్లో స్టిల్ ఇప్పటికీ కూడా సీట్ రాని వాళ్ళ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సీట్ వచ్చే అవకాశం అనేది ఉంది. ఆంధ్రప్రదేశ్లో అయితే ఖచ్చితంగా మన ద్వారా వెళ్ళే అవకాశం ఉంది. ఖచ్చితంగా 100% సీట్ అనేది కన్ఫర్మ్ అనేది అవుతుంది. ఆంధ్రప్రదేశ్లో ఉన్న సైనిక్ స్కూల్స్లో జాయిన్ అవ్వాలనుకున్నట్లయితే మాకు కాల్ చేయండి. ఆంధ్రప్రదేశ్లో మనకి నేతాజీ సైనిక్ స్కూల్ ఉంది, అలాగే శ్రీరామ సైనిక్ స్కూల్ ఉంది. 2 స్కూల్స్లో అడ్మిషన్స్ అనేవి మేము చేయగలుగుతాం. కాబట్టి మాకు కాల్ చేస్తే ఆ స్కూల్ యాజమాన్యంతో మాట్లాడి మనకి ఎంతో కొంత మంచి గుడ్ విల్ ఉంది కాబట్టి వాళ్ళతో మాట్లాడి మీకు సీట్స్ అనేవి ఇప్పించగలుగుతాం. ఓకేనా? ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఏమని చెప్పాను, క్వాలిఫైడ్ ఫర్ SS NSS ఎవరికైతే వస్తుందో వాళ్ళకి మాత్రమే సీట్స్ అనేవి ఉంటాయి. నిన్న మనకి చూసుకున్నట్లయితే ఎగ్జామినేషన్ రాసిన ప్రతి ఒక్కరికి కూడా మెసేజెస్ అనేవి వచ్చాయి. ఆ మెసేజెస్ అనేవి 30వ తేదీ వరకు మనకి ఈ కౌన్సిలింగ్ రౌండ్స్ అనేవి జరుగుతాయని చెప్పేసి ఒక మెసేజ్ రావడం జరిగింది. ఆ మెసేజెస్ వాట్సాప్లో పంపించి చాలా మంది కాల్ చేస్తున్నారండి. అది జనరల్ మెసేజ్. ఓకేనా? ఎటువంటి విద్యార్థులకి ఏంటంటే ఏదైనా స్కూల్లో మీకు సీట్ వచ్చినట్లయితే మీకు మెయిల్ అనేది రావటం జరుగుతుందండి. మీరు ఖచ్చితంగా ఏదైనా సరే మెయిల్ చెక్ చేసుకోండి. ఓకేనా? మెయిల్ చెక్ చేసుకుంటే ఆ మెయిల్లోనే మీరు స్కూల్కి సెలెక్ట్ అయ్యారు, ఆ స్కూల్కి సంబంధించి మెడికల్ అనేది ఎప్పుడు జరుగుతుంది, అలాగే అడ్మిషన్ అనేది ఎప్పుడు జరుగుతుంది, ఆ స్కూల్కి సంబంధించి కాంటాక్ట్ లిస్ట్ అదంతా కూడా మీకు ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. ఓకేనా? ఫస్ట్ అనేది మనకి కంప్లీట్ అయిపోయింది. సెకండ్ వన్ మనం చూసుకుంటే ఏదైనా సైనిక్ స్కూల్కి ఇంతకుముందు ఆన్లైన్ ఈ కౌన్సిలింగ్ రౌండ్లో మీకు సీట్ అనేది వచ్చి ఉన్నట్లయితే ఆ స్కూల్కి మీరు ఏంటంటే ఫీజు అనేది కొంతమంది పే చేసి మళ్ళీ ఇప్పుడు ఆ ఫీజు అనేది
సో జాయిన్ అవ్వకుండా వెనక్కి తీసుకోవడం కానీ లేకపోతే ఫీజు వదిలేయడం కానీ చేసిన విద్యార్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఇంకా ఖచ్చితంగా సీట్ అనేది వచ్చే అవకాశం అనేది ఉండదు, ఎక్కడ మీకు రాదు, మీరు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కాంటాక్ట్ అవ్వద్దు. అండ్ థర్డ్ వన్ చూసుకున్నట్లయితే సో ప్రీవియస్ ఆన్లైన్ ఈ కౌన్సిలింగ్ రౌండ్స్ లోని సో యాక్సెప్ట్ అండ్ రిజెక్ట్ అనే బటన్ ఎవరైతే సో స్కూల్ చాయిసెస్ లో మనకి సో సెలెక్ట్ అయిన వాళ్ళు ఉన్నారో యాక్సెప్ట్ అండ్ రిజెక్ట్ బటన్ లోని సో రిజెక్ట్ కొడితే పర్లేదు, కానీ యాక్సెప్ట్ అనేది సో యాక్సెప్ట్ బటన్ క్లిక్ చేసి స్కూల్లో జాయిన్ అవ్వకుండా విద్యార్థులు ఎవరైతే ఉన్నారో అటువంటి విద్యార్థులు కూడా ఇంకా అడ్మిషన్స్ అనేవి జరగవు. ఓకేనా? సో అలా కాకుండా ఈ రెండు కేసెస్ కాకుండా ఎవరైతే విద్యార్థులు అనే వాళ్ళు ఉంటారో సో అటువంటి విద్యార్థులందరికీ కూడా ఓకేనా సో సీట్స్ అనేవి ఖచ్చితంగా వస్తాయి. సార్ ఇప్పుడు సో మాకు సో అండ్ సో స్కూల్లో సీట్ కావాలి, సో అండ్ సో స్కూల్లో సీట్ కావాలంటే సో ఖచ్చితంగా మీకు ఎటువంటి హెల్ప్ కూడా మేము చేయలేమండి. సో అన్ని న్యూ సైనిక్ స్కూల్స్ లో కూడా మనకి సో ప్రస్తుతానికి చాలా స్కూల్స్ లో ఇంకా మనం చూసుకున్నట్లయితే 50% కన్నా ఎక్కువ అడ్మిషన్స్ అనేవి అవ్వలేదు. ఓకేనా? కొన్ని న్యూ సైనిక్ స్కూల్స్ లో కూడా మంచి రెప్యూటెడ్ సైనిక్ స్కూల్స్ ఉన్నాయి, అందులో కూడా మనం చూసుకున్నట్లయితే స్టిల్ ఇప్పటికీ కూడా 90% అడ్మిషన్స్ మాత్రమే కలిగి ఉన్నాయని చెప్పి చాలా మంది చెప్తున్నారు అనమాట. ఎందుకంటే అన్ని స్కూల్స్ లో పిల్లలు అనే వాళ్ళు జాయిన్ అయ్యారు కాబట్టి. కొన్ని స్కూల్స్ మాత్రం 99% వరకు కూడా మనకి అడ్మిషన్స్ అనేవి కంప్లీట్ అయ్యాయి. 100% అనేది ఏ సైనిక్ స్కూల్లో కూడా ఇప్పటి వరకు కూడా అడ్మిషన్స్ అనేవి కంప్లీట్ అనేది అవ్వలేదు. ఓకేనా? స్టిల్ మీరు ఇప్పటికీ కూడా సైనిక్ స్కూల్ కి సంబంధించి సైనిక్ స్కూల్ ఏదైతే ఎస్ఎస్ అండ్ ఎన్ఎస్ఎస్ రెండింటి క్వాలిఫై ఈ రెండు తప్పులు కూడా చేయకుండా ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఓకేనా సో మెసేజెస్ కాదండి, మీరు ఏదైతే అప్లై చేసుకున్నప్పుడు మెయిల్ అనేది ఇచ్చారో ఆ మెయిల్ కి ఒక మెయిల్ అనేది వస్తుంది. సో ఎప్పటికప్పుడు చెక్ చేసుకోండి. సో 30 తేదీలోపు ఎవరికైనా మెయిల్స్ అనేవి రావచ్చు అనమాట. ఓకేనా? సార్ మాకు ఇదంతా వద్దు, సీట్ వస్తుందో రాదో తెలియదు, ఇంకా అవకాశం మనకి లేదండి, అప్పటి వరకు మేము వెయిట్ చేయలేము అనుకొని సో ఆంధ్రప్రదేశ్లో మనకి ఏవైతే సో సైనిక్ స్కూల్స్ అనేవి ఉన్నాయి అందులో మేము జాయిన్ అవ్వాలి అనుకున్నట్లయితే మాకు కాల్ చేసినట్లయితే సో ఖచ్చితంగా అడ్మిషన్స్ అండ్ ప్రాసెస్ అనేది ఉంటుంది, ఆ ప్రాసెస్ అనేది మేము చేయించడం అయితే జరుగుతుంది. అంటే ఇప్పుడు ఏంటంటే సైనిక్ స్కూల్కి సంబంధించి ఈ అడ్మిషన్స్ ఏ విధంగా జరుగుతాయంటే ఒకసారి జాగ్రత్తగా చూడండి. సైనిక్ స్కూల్ సొసైటీ అనేది ఉంది, సైనిక్ స్కూల్ సొసైటీ కింద మనకి సైనిక్ స్కూల్స్ అన్ని కూడా రన్ అవుతాయి అనమాట. ఇప్పుడు ఏవైతే సైనిక్ స్కూల్స్ లో మనకి అడ్మిషన్స్ అనేవి కంప్లీట్ అవ్వలేదు, సైనిక్ స్కూల్స్ అంటే న్యూ సైనిక్ స్కూల్స్ ఓల్డ్ సైనిక్ స్కూల్స్ రెండు కూడా ఏదైతే సైనిక్ స్కూల్స్ లో అడ్మిషన్స్ అనేవి కంప్లీట్ అవ్వలేదో ఆ కంప్లీట్ అవని సైనిక్ స్కూల్స్ ప్రస్తుతానికి న్యూ సైనిక్ స్కూల్స్ లో మాత్రమే మనకి అడ్మిషన్ కంప్లీట్ అవ్వలేదు కాబట్టి సైనిక్ స్కూల్ సొసైటీ నుంచి ఒక వెయిటింగ్ లిస్ట్ అనేది సో వెయిటింగ్ లిస్ట్ అనేది ఎప్పటికప్పుడు పంపించడం అయితే జరుగుతుంది అనమాట న్యూ సైనిక్ స్కూల్స్ కి. ఆ వెయిటింగ్ లిస్ట్ ని బేస్ చేసుకొని ఏ సైనిక్ స్కూల్స్ లో అడ్మిషన్స్ అనేవి మనకి ఉంటాయి ఓకేనా, ఆ అడ్మిషన్స్ ఖాళీగా ఉన్న స్కూల్స్ ఏంటంటే ఆ వెయిటింగ్ లిస్ట్ మెరిట్ లిస్ట్ అనేది పంపించడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక స్కూల్ ని తీసుకుందాం, ఫర్ ఎగ్జాంపుల్ సంగోలి రాయన్న తీసుకుందాం. సంగోలి రాయన్న స్కూల్ కి ఒక 10 అడ్మిషన్స్ అనేవి ఇంకా ఖాళీ ఉన్నాయనుకోండి. సో సైనిక్ స్కూల్ సొసైటీ నుంచి 10 వెయిటింగ్ లిస్ట్ ఏదైతే ఉంటుందో ఆ లిస్ట్ ని పంపిస్తారనమాట. సో దానికి సంబంధించి ఆ పిల్లలకి మెయిల్స్ అనేవి ఈ సైనిక్ స్కూల్స్ వాళ్ళు పంపించడం అయితే జరుగుతుంది, అంతకన్నా ఎక్కువ పంపించరు. ఓకేనా? సో ఇప్పుడు ఇది ప్రాసెస్ అనమాట. సో ఈ వెయిటింగ్ లిస్ట్ ఎలా ఉంటుందంటే మన పిల్లలకు వచ్చే ఏవైతే మార్క్స్ అనేవి ఉంటాయో ఆ మార్క్స్ అలాగే మీ యొక్క క్యాస్ట్ అనేది ఉంటుందో క్యాస్ట్ రెండింటిని బేస్ చేసుకొని సో మీకు అట్ ద సేమ్ టైం ప్లేస్ మీరు ఏ యొక్క ఏరియా నుంచి అటెండ్ అవుతున్నారో ఆ ఏరియాని కూడా బేస్ చేసుకొని మెరిట్ లిస్ట్ అనేది ఆ స్కూల్స్ కి పంపించడం అయితే జరుగుతుంది. ఆ మెరిట్ లిస్ట్ ని బేస్ చేసుకొని అడ్మిషన్స్ అనేది తీసుకుంటారు, అదర్వైజ్ అడ్మిషన్స్ తీసుకోవడం కష్టమైనది అవుతుంది అనమాట. బట్ ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ఏవైతే సైనిక్ స్కూల్స్ ఉన్నాయో మనం ఫర్ ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ లో మనకి ఎన్ని స్కూల్స్ ఉన్నాయమ్మా? సో కోరుకుండా కలిపి 2 గవర్నమెంట్ స్కూల్స్ ఉన్నాయి, వాటికి 100% అడ్మిషన్స్ అయిపోయాయి కాబట్టి వదిలేసేయండి. ఇంకా రిమైనింగ్ చూసుకుంటే మనకి 4 స్కూల్స్ అనేవి ఉన్నాయి. 4 స్కూల్స్ ఏంటి మనకి? నేతాజీ సైనిక్ స్కూల్ ఓకేనా, సో నేతాజీ సైనిక్ స్కూల్ అండ్ మనం చూసుకున్నట్లయితే శ్రీరామ ఓకేనా, శ్రీరామ ఇది ఒకటి ఉంది. నెక్స్ట్ మళ్ళీ మనం చూసుకున్నట్లయితే సో మనకి వెరిటాస్ అనేది ఒకటి ఉంది. సో వెరిటాస్ తర్వాత మనకి ఇంకొక స్కూల్ ఉంది, ఆ స్కూల్కి మనకి హాస్టల్ కూడా లేదు కాబట్టి దాని గురించి పూర్తిగా మనం ఇంకా వదిలేద్దాం ఓకేనా. ఇందులో ఎవరు కూడా జాయిన్ అయ్యే అవకాశం అనేది ఉండదు అనమాట. అదే మనకి అదాని వరల్డ్ స్కూల్ అనేది సో మనకి ఉంది కాబట్టి అదాని వరల్డ్ స్కూల్లో మనకి హాస్టల్ లేదు కాబట్టి ఇందులో అడ్మిషన్స్ అనేవి మనకి అవసరం లేదు. అండ్ కమింగ్ టు మనకి 3 స్కూల్స్ చూసుకున్నట్లయితే వెరిటాస్ సైనిక్ స్కూల్స్ లో మనకి
మనకి సైనిక్ స్కూల్ సొసైటీ నుంచి అలాగే మనకి సో అలాగే వాళ్ళు ఇండివిజువల్గా కూడా మనకి అడ్మిషన్స్ అనేవి తీసుకోవడం అయితే జరుగుతుంది అనమాట. అంటే మనకి సైనిక్ స్కూల్ ఎగ్జామినేషన్ రాసిన విద్యార్థులు కాకుండా ఇంకా అదర్ అడ్మిషన్స్ కూడా వాళ్ళు సో జనరల్ అడ్మిషన్స్ అనేవి తీసుకుంటారు. సో దీనివల్ల ఏంటంటే మనకి ఇక్కడ సో స్ట్రెంత్ అనేది మనకి స్టూడెంట్ నెంబర్స్ అనేవి మనం చూసుకోవాల్సి అనేది ఉంటుంది. సో ఇక్కడ మీరు జాయిన్ అవ్వతారు అనుకున్నట్లయితే మీ ఇష్టం, ఓకేనా. దీన్ని నేను సజెషన్ అయితే మీకు చేయట్లేదు. అండ్ కమింగ్ టు మనకి 2 స్కూల్స్ ఏవైతే ఉన్నాయో, నేతాజీ సైనిక్ స్కూల్ మనం చూసుకున్నట్లయితే 100% మనకి ఇది సో సైనిక్ స్కూల్ సొసైటీకి సంబంధించి సో రన్ అవుతున్న స్కూల్ అనమాట. సో ఎగ్జామినేషన్స్ ఎవరైతే రాసి క్వాలిఫై అవుతారో వాళ్ళు మాత్రం అడ్మిషన్స్ అనేది తీసుకుంటుంది. అండ్ శ్రీరామ సైనిక్ స్కూల్ కూడా సేమ్ అదే విధంగా రన్ అవుతుంది. బట్ ఇక్కడ ఏంటంటే మనకి శ్రీరామ సైనిక్ స్కూల్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే ఈ స్కూల్ అనేది సుమారుగా ఇప్పటికీ సో 75 కన్నా ఎక్కువ ఇయర్స్ మనకి కంప్లీట్ అయింది. స్కూల్ అనేది స్టార్ట్ అయింది అరౌండ్ నాకు తెలిసి 1949 or 48 ఈ టైంలో మనకి ఏంటంటే స్కూల్ అనేది స్టార్ట్ అయింది అనే విధంగా వాళ్ళు చెప్తున్నారు అనమాట. అరౌండ్ ఖచ్చితంగా మనం చూసుకున్నట్లయితే 75 సంవత్సరాల కన్నా ఎక్కువ సంవత్సరాలు అనేది ఈ స్కూల్ స్టార్ట్ అయ్యే మనకి జరుగుతుంది అనమాట. బట్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే నేతాజీ సైనిక్ స్కూల్ మనకి 2 years మాత్రమే అయింది కాబట్టి ఇక్కడ బిల్డింగ్స్ అన్ని కూడా మనకి కొత్తగా కనిపిస్తుంది. సో బాగా మనకి ఆ బిల్డింగ్స్ కనిపిస్తుంటాయి. సో ఇది మంచి స్కూల్. సో కమింగ్ టు మనకి శ్రీరామ సైనిక్ స్కూల్ కూడా చాలా మంచి స్కూల్ అండి, ఓకేనా. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే సైనిక్ స్కూల్ కి సంబంధించి ఏదైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది ఉంటుందో, ఓకేనా. సో ఇక్కడ మనకి ఏవైతే స్పోర్ట్స్ కి సంబంధించి కానీ ఎన్సీసీకి సంబంధించిన కానీ లేకపోతే హార్స్ రైడింగ్ ఇవి ఎప్పటికి కూడా మనకి కంప్లీట్ అనేది చేయరు కాబట్టి సో బిల్డింగ్స్ ఏవైతే ఉన్నాయో బిల్డింగ్స్ రెనోవేషన్స్ కానీ ఇవన్నీ చేసుకోవడానికి మనకి కొంత సమయం అయితే పడుతుంది. సో సఫిషియెంట్ ఇప్పుడు ఎవరైతే 6th class పిల్లలు జాయిన్ అవుతారో వాళ్ళందరికీ కూడా 100% అన్ని కూడా వాళ్ళు ప్రొవైడ్ అయితే చేస్తారు. బట్ మనకి సో స్కూల్ అనేది పాత స్కూల్ కాబట్టి బిల్డింగ్స్ అనేవి అరౌండ్ ఒక 30 to 40 years ఓల్డ్ బిల్డింగ్స్ లా ఉంటాయి కాబట్టి సో మనకి బిల్డింగ్స్ అనేవి పాతగా కనిపిస్తాయి. కానీ ఇక్కడ స్టాఫ్ అనేది చాలా మంచి వెల్ క్వాలిఫైడ్ స్టాఫ్ అయితే ఉన్నారనమాట. ఎవరైతే సైనిక్ స్కూల్లో ఏదైతే శ్రీరామ సైనిక్ స్కూల్ ఉందో శ్రీరామ సైనిక్ స్కూల్లోనైనా సరే మేము జాయిన్ అవుతాం అనుకున్నట్లయితే సో ఖచ్చితంగా నాకు కాంటాక్ట్ అవ్వండి. కాంటాక్ట్ అయినట్లయితే ఇక్కడ కూడా మనం ఏంటంటే అడ్మిషన్స్ అనేవి మాట్లాడే అవకాశం అనేది ఉంది. నేతాజీ సైనిక్ స్కూల్లో మనం అడ్మిషన్స్ అనేవి మాట్లాడే అవకాశం అనేది ఉంది. ఆల్రెడీ మనం నేతాజీ సైనిక్ స్కూల్లో చాలా మంది విద్యార్థుల్ని పంపించడం అయితే జరిగింది. ప్రీవియస్ గా మనం 4వ తేదీ నుంచి అడ్మిషన్ ప్రాసెస్ ఏదైతే ఉందో ప్రాసెస్ అనేది చూడడం జరిగింది. సో అందరూ కూడా నిన్న మొన్న ఓకేనా. సో అందరూ కూడా వాళ్ళు ఏంటంటే అడ్మిషన్ సంబంధించి క్లాసెస్ అనేది అటెండ్ అయిపోవడం కూడా జరిగిపోయింది అనమాట. స్టిల్ ఇప్పటికీ కూడా కొన్ని సీట్స్ అనేవి అవైలబుల్ గా ఉన్నాయి. ఎవరైనా జాయిన్ అవ్వాలనుకున్నట్లయితే నాకు కాంటాక్ట్ అవ్వండి, ప్రాసెస్ అనేది చేద్దాం, ఓకేనా. సో మళ్ళీ ఖచ్చితంగా మీకు చెప్తున్నాను. సో ఏదైతే సైనిక్ స్కూల్కి సంబంధించి 30వ తేదీ వరకు అడ్మిషన్స్ జరుగుతాయి కాబట్టి సో మెయిల్స్ మీకు వస్తాయండి. మెయిల్స్ చెక్ చేసుకోండి. అప్పటికి కూడా ఏమైనా డౌట్స్ వచ్చినట్లయితే అందులో ఆ స్కూల్కి సంబంధించి నెంబర్స్ ఉంటే వాళ్ళకి కాల్ చేయండి, ఓకేనా. మెయిల్ రాకపోతే మీకు సీట్ రానట్టే, ఓకేనా. సో చాలా క్లియర్గా చెప్తున్నాను. సో ఎగ్జామినేషన్ రాసిన ప్రతి ఒక్కరికి కూడా ప్రతి ఒక్కసారి రిమైండర్ మెసేజ్ అనేది ప్రతి ఒక్కరికి వస్తుంది. మీరు క్వాలిఫై అయినా అవ్వకపోయినా నార్మల్ మెసేజ్ని చూసి దయచేసి కాల్స్ అనేవి చేయొద్దు. సో కాస్త ఇబ్బందిగా ఉంటుంది అనమాట. తెల్లవారు 6 గంటలకి 5 గంటలకు కూడా కాల్స్ చేస్తున్నారు, దయచేసి అలా చేయొద్దండి. 1కి 2 సార్లు మళ్ళీ చెప్తున్నాను. మీరు ఏదైనా స్కూల్లో సెలెక్ట్ అయ్యారంటే సో ఖచ్చితంగా మీకు మెయిలే వస్తుంది. మీరు మెయిల్ చెక్ చేసుకోండి. మెయిల్ త్రూ మీకు కాంటాక్ట్ అనేది సైనిక్ స్కూల్స్ నుంచి అవుతున్నారు. ఆ మెయిల్లో మీకు క్లియర్గా ఉంటుంది. ఒకవేళ మీరు మెయిల్ చూసుకోకపోయినా సరే స్కూల్స్ నుంచి మీకు డైరెక్ట్గా ఫోన్ కాల్స్ అనేవి రావడం జరుగుతుంది. మీరు ఏ స్కూల్కి సెలెక్ట్ అయ్యారు ఏంటి అనే విషయం వాళ్ళు చెప్తారు. సో ఆ తర్వాతనే మీరు మెయిల్ చెక్ చేసుకోండి. అప్పటికి డౌట్ ఉన్నట్లయితే మెయిల్ అర్థం కాకపోయినట్లయితే అప్పుడు అడగండి, చెప్తాను, ఓకేనా. సో మీకు జనరల్ రిమైండర్ కోసం సైనిక్ స్కూల్ ఎగ్జామినేషన్ రాసిన ప్రతి ఒక్కరికి కూడా కాల్ ఏదైతే మెసేజెస్ వస్తాయో అటువంటి నార్మల్ మెసేజెస్ టెక్స్ట్ మెసేజెస్ కానీ వాట్సాప్ మెసేజెస్ కానీ చూసి సో మీరు కాంటాక్ట్ అనేది అవ్వద్దు. సో క్లియర్గా మీకు అర్థమవుతుంది కదండి. అండ్ ఇంకోటి ఏంటంటే గత 5 to 6 అంటే 5 to 6 కాదు, ఒక 5 days నుంచి 10 days మధ్యలో మనకి ఏంటంటే సో రాజస్థాన్లో ఎక్కడో గుడ్ డే డిఫెన్స్ స్కూల్ నుంచి ప్రతి ఒక్కరికి కూడా మెయిల్స్ అనేవి రావడం జరిగింది. మీరు క్వాలిఫై అయినా అవ్వకపోయినా ప్రతి ఒక్కరికి కూడా రావడం జరిగింది. 1కి 2 సార్లు చెక్ చేసుకోండి దయచేసి. ముందుగా ఫీజెస్ పే చేయటం కానీ సో అనవసరంగా జర్నీసెస్ పెట్టుకోవటం కానీ సో ఇలాంటివి చేయొద్దు, ఇబ్బంది పడతారు ప్రతి ఒక్కరికి కూడా. సో మీకు చాలా క్లియర్గా నేను చెప్పడం జరిగింది అడ్మిషన్స్ అనేవి ఎవరికి జరుగుతాయి. సో న్యూ సైనిక్ స్కూల్లో మీరు
క్వాలిఫై అయితేనే న్యూ సైనిక్ స్కూల్స్ లో అడ్మిషన్స్ అనేవి తీసుకుంటారండి. క్వాలిఫైడ్ ఫర్ న్యూ సైనిక్ స్కూల్స్ ఆల్సో. మీరు ఏదైతే స్కోర్ కార్డ్ ఉంటుందో స్కోర్ కార్డ్ మీరు చెక్ చేసుకున్నట్లయితే యువర్ క్వాలిఫైడ్ ఫర్ ఎస్ఎస్ అండ్ ఎన్ఎస్ఎస్ అని చెప్పేసి వస్తుంది, లేదా యువర్ క్వాలిఫైడ్ ఫర్ ఎస్ఎస్ అండ్ ఎన్ఎస్ఎస్ ఆల్సో అని ఉంటుంది. అటువంటి విద్యార్థులకు మాత్రమే న్యూ సైనిక్ స్కూల్స్ లో అడ్మిషన్స్ అయ్యే అవకాశం అనేది ఉంటుంది. సో అలాగ అవ్వని వాళ్ళకి ఏమైనా మెయిల్స్ వచ్చినట్లయితే సో జాగ్రత్తగా ఉండండి. దయచేసి ముందుగా మీరు ఎవరికైనా సో ఫీజెస్ పే చేయడం కానీ, అన్ఆథరైజ్డ్ పర్సన్స్ కి ఫీజెస్ పే చేయడం కానీ, సో వాళ్ళకి ఎటువంటి యాక్సెస్ ఇవ్వటం కానీ చేయొద్దు. సో ఇబ్బంది పడతారు. ఓకేనా? సో మీకు క్లియర్ గా చెప్తున్నాను, ఆంధ్రప్రదేశ్లో ఉన్న సైనిక్ స్కూల్స్ లో మీరు జాయిన్ అవ్వాలనుకున్నట్లయితే మాకు కాంటాక్ట్ అవ్వండి. సో అడ్మిషన్స్ అనేవి జరుగుతున్నాయి.